గత 4-5 రోజులుగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ రేసులో ప్రముఖ వ్యాపారవేత్త రామసహాయం రఘురామిరెడ్డి పేరు వినిపిస్తోంది. స్టేట్ మీడియా, జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ టికెట్ కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి సతీమణి నందినితో పాటు జిల్లా మంత్రులు తుమ్మల తనయుడు యుగంధర్, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీసీ కోటాలో వి హనుమంతరావుతో పాటు లోకేష్ యాదవ్ ఇంకా మరికొంతమంది ఈ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఈ టికెట్ సంగతి ఇంకా తేల్చలేదు. తాజాగా రామసహాయం రఘురామిరెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే ఎవరి రామసహాయం రఘురామిరెడ్డి? ఎందుకు ఈయన పేరు పరిశీలనలో ఉంది? తెర వెనక పావులు కదుపుతున్నది ఎవరు? అంటే 4 సార్లు వరంగల్ ఎంపీగా, 3 సార్లు డోర్నకల్ ఎమ్మెల్యేగా పనిచేసిన రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకే ఈ రఘురామిరెడ్డి. అంతేకాదు, హీరో వెంకటేష్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియ్యంకుడు. రఘురామిరెడ్డి పెద్ద కొడుక్కి వెంకటేష్ కూతుర్ని, చిన్న కొడుక్కి పొంగులేటి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామిరెడ్డిని పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయించే ప్రయత్నం జరిగినా అది కుదరలేదు. ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు ఎన్నికల బరిలో దింపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి మంత్రి పొంగులేటి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో రఘురామిరెడ్డికి ఇవ్వాలని పొంగులేటి కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.